బీసీ బీలోకి మార్చాలని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా మీకు వినయపరంగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ అమలు చేస్తాం. మందులు, అవసరమైన మందులు సబ్సిడీ ద్వారా కూడా గతంలో ఎట్లిచ్చామో ఆ విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, పెద్దలు కూడా చెప్పారు గ్రేజింగ్ ల్యాండ్స్ గురించి. నేను మీకు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తాను, మిస్ అయినది. ఆ జియో ఏదైతే 1116 అదేవిధంగా 512 జియో, అదే ఆ జియో ఏదైతే ఉందో ఆ జియో పక్కడబందిగా అమలు చేసి ఆ భూములు మళ్లీ కేటాయించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 2019లో ఒక్క అవకాశం అని ఒక వ్యక్తి అందరికీ ముద్దులు పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆనాడే బాబు గారు చెప్పారు, ఒక్క అవకాశం అని కరెంటు తీగ పట్టుకుంటామా, ఒక్క అవకాశం అని 420 ఏకంగా మన బీరువా తాళాలు ఇస్తామా అని. కానీ ఎవరు ఇన్లా. ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈరోజు రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆలోచించండి. ఆ ఒక్క వ్యక్తి వల్ల మన సామాజిక వర్గం ఎంత వెనుకబడిందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన మీరు అడిగారు, పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా ఉత్తరాంధ్రలో మేము బీసీడీకి ఉన్నాం, అదే రాయలసీమకు వచ్చేగల మేము బీసీబీలో ఉన్నాం, బీసీడీ నుంచి బీసీబీకి మార్చాలని అందరూ కూడా ఒక కోరిక ఉంది. అది తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్దాం, వాళ్ళతో కూడా చర్చిద్దాం. ఇది కేవలం యాదవ సోదరులో ఉన్న ఇష్యూ కాదు, ఉప కులాల వరకు మిగతా కులాల్లో కూడా ఒక 5-6 కులాల్లో ఈ కోరిక ఉంది. అది కూర్చుని ఒక కమిటీ వేసి దీని విధి విధానాలు ఎలా అమలు చేయాలని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అది తప్పనిసరిగా ఆ చర్చకి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో యాదవ సోదరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సుదీర్ఘంగా చర్చించాం. నేను చాలా స్పష్టంగా మళ్ళీ యాదవ సోదరులు ఆలోచించమంటున్నా. రాజకీయంగా, ఆర్థికంగా యాదవ సోదరుల్ని నాడు నేడు ఎప్పుడు ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు యాదవ సోదరులకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ.